ఈ రోజు స్మృతి మందాన హూజ్ అన్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్, తనని ఎంతగానో ప్రేమించిన ఒక వ్యక్తి తన కళ్ళకు గంతలు కప్పి ఆ స్టేడియంలో ఎక్కడైతే తను ఆడేదో అదే స్టేడియం అంతట్లో మధ్యలోకి వెళ్లి రింగ్ తీసుకొని నేను వివాహం చేసుకుంటాను, ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట చెప్పిన వీడియో చాలా వైరల్ అయింది. ఇరువురు కుటుంబాలు కలిసి వివాహానికి సిద్ధపడి వీరిద్దరికి జత కలపాలని ఎంగేజ్మెంట్ చేసేసారు. సంగీత్ జరిగిపోయింది. ఉదయకాలము పెళ్లి అనగా వాళ్ళ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. తర్వాత ఏమైందో వారిద్దరి మధ్యలో మనకి తెలియదు, కానీ ఇద్దరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవటము అందరికి తెలిసిన విషయం ఏంటంటే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని. ఈ వివాహం క్యాన్సిల్ అయిపోయిందని ఇంట్లో కూర్చొని స్మృతి మందాన ఏడవలేదండి. వెంటనే మళ్ళీ పబ్లిక్ లో వచ్చి అందరి ఎదుట చెప్పిన మాట ఏంటంటే, నాకు క్రికెట్ కి మించిన ఆసక్తి ఇంకా ఏది లేదు, ఐ కంటిన్యూ టు డూ వాట్ ఐమ్ కాల్డ్ టు డూ అని అద్భుతంగా సోషల్ మీడియాలో చెప్పిన మాట. మనము ఎవరైనా ఒక్క మాట అంటేనే పక్కన పెడతామండి. ఎవరు వీళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి తెలిసిపోయిందని మన లైఫ్ ఏంటో మనం చూసుకోము, పక్కన వారు ఏదో అన్నారని బాధపడతాం. ఆ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా అండి? ప్రతి దేవుని ప్రేమించిన వారికి ప్రతి కీడు కూడా మేలుకై జరుగునన్న వాక్యాన్ని ఆ బిడ్డ చక్కగా మేనిఫెస్ట్ చేసి నెరవేర్చింది. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాను, ఇదే మాటతో ఇదే ఇన్స్పిరేషన్ తో మాట్లాడుతున్నాను. ఎవరో ఏమో అనుకుంటారని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా? ఎవరో ఏమో అనుకుంటారని త్వరగా పెళ్లి చేసేసుకుందాము అని ఆ అబ్బాయి మంచివాడు కాకపోయినా ఆ అమ్మాయి మంచిది కాకపోయినా పెళ్లి చేసేసుకుంటున్నారా? ఈ రోజు మీ పట్ల కోరుకుంటున్న విషయం ఏంటంటే అండి, మీరు దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, దీనులుగా ధైర్యవంతులుగా, ధైర్యంలో దీనత్వములో దేవుణ్ణి ఘనపరచాలి. బీదతనంలో ఉంటే దేవునికి ఘనత రాదండి. ధైర్యం, అందుకే దేవుడు అబ్రహాం ఆశీర్వాదం నీకు ఇస్తా అన్నాడు, లాజరస్ ఆశీర్వాదం నీకు ఇస్తాను ఎక్కడ రాసలేదండి. లాజరస్ ఆశీర్వాదం అసలు ఆశీర్వాదమే కాదు.